ఎన్నికల ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా నల్గొండ కలెక్టరేట్ ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్ చేసి తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో శ్రమదోపిడీకి గురవుతున్నామని, తమ విలువైన జీవితకాలం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర ధరల వల్ల కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ ఉద్యోగులను పర్మనెంట్ చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్, రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్, గౌరవ సలహాదారు నీలాంబరి, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, సావిత్రి, పుష్పలత, సాయిలు, వెంకటేశ్వర్లు, నాగయ్య, చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాటా వెంకటేశ్వర్లు, ధారా వెంకన్న, శ్రీనివాస్, రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలకు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు హాజరై మద్దతు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో మేము గత వారం రోజులుగా జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన దీక్షకు కొనసాగించడం జరుగుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం మా సేవలను గుర్తించకుండా, మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నది. కనీసం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం మా సమ్మె శిబిరానికి విచ్చేసి మాకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని గత ఏడాది కాలంగా వివిధ సందర్భాలలో వివిధ నివేదికల ద్వారా, వివిధ మినిస్టర్ల ద్వారా మేము వినతులు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. మేము గత 18-20 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ కోసం, విద్యాభివృద్ధి కోసము, పిల్లల భవిష్యత్తు కోసము, మన రాష్ట్రంలో అక్షరాస్యత అభివృద్ధి కోసము అనేక రకాలుగా మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ కస్తూర్బా మరియు యూఆర్ఎస్ భవితా సెంటర్లలో వివిధ విభాగాలలో విద్యార్థులకు మేము విద్యను అందిస్తున్నప్పటికీ వాళ్ళు ప్రయోజకులై ఈరోజు సమాజంలో గొప్పగా రాణిస్తున్నప్పటికీ మేము మాత్రము అదే వెట్టి చాకరీ చేస్తూ శ్రమదోపిడికి గురవుతున్నాము. ఇప్పటికీ మేము 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా సేవ చేస్తున్నప్పటికీ మాకు గుర్తింపు లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాలకు చెందినటువంటి ఉద్యోగులు గత 15-20 సంవత్సరాల నుంచి శ్రమ దోపిడికి గురవుతున్నారు. అతి తక్కువ వేతనాలతోటి మా బతుకులు ఈడ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత సంవత్సరం 23 సంవత్సరంలో మేము నిరవధిక సమ్మెకు వెళ్ళి 23 రోజులు సమ్మె చేయడం జరిగింది. 23 రోజులు సమ్మె చేసినప్పుడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు మా హనుమకొండలో మా దీక్షా శిబిరానికి వచ్చి సెప్టెంబర్ 13, 2023 నాడు 100 రోజులలో మా ప్రభుత్వం రాబోతుంది. వచ్చిన నెల రోజుల లోపల మిమ్మల్ని అందరినీ, మీ లీడర్లందరినీ సచివాలయానికి గౌరవప్రదంగా పిలిపించి మిమ్మల్ని అందరినీ అక్కడ గౌరవంగా కూర్చోబెట్టి మీరు టీ తాగే లోపల మీ సమస్యలన్నిటికీ జీవో ఇచ్చి పరిష్కారం చేసే బాధ్యత నాది. కేసీఆర్ని గద్దె దించండి, మమ్మల్ని గెలిపియండి, మేము మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. మేము అన్నట్టే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బతుకులు మళ్ళీ మారుతాయని చెప్పేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చుకున్నాం. అయినా కూడా ఒక సంవత్సరం నెల రోజులు అన్నారు. నెల రోజులు అయిపోయింది. దాదాపు సంవత్సరం అయిపోయి ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నారు. కానీ ఇంతవరకు కూడా మాకు ఎటువంటి న్యాయం చేయనందుకు మేము 10వ తారీఖు నుండి మేము నిరవధిక సమ్మెకు దిగినాం.
ప్రస్తుతానికి 7 రోజులైంది. ఇంకా ఎన్ని రోజులు అయినా సరే మా సమస్యలు పరిష్కరించే వరకు టెంట్ తీసేది లేదు, మేము ఇక్కడి నుంచి సమ్మె విరమించేది లేదు. ఏది ఏమైనా సరే ఒక నెల జీతమైనా పోగొట్టుకుంటాం, మా జీవితాలని నిలబెట్టుకుంటాం. మాకు సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము ప్రతిరోజు వచ్చి ఇల్లు వాకిలి అంతా వదిలేసి స్కూల్స్ వదిలేసి వచ్చి ఇక్కడ సమ్మె చేస్తున్నామండి. మాకు టీ తాగే టైంలోనే రెగ్యులరైజ్ చేస్తామన్నారు సీఎం గారు, ఇంతవరకు చేయట్లేరు. సంవత్సరం అయిపోయింది. మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతున్నాము. ఇంతవరకు మాకు ఏది ఇంకా చెయ్యట్లేరు. మేము మండలంలో 4 days సమ్మె చేసి ఇక్కడ 7 days నుంచి చేస్తున్నామండి. నెల రోజులైనా మేము ఇదే విధంగా చేస్తామని సీఎం గారిని అడుగుతున్నాము.